నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టరేట్ కార్యాలయంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2025 సంవత్సర క్యాలెండర్లో ఆవిష్కరణ. హాజరైన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా. ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి F-15 నింగిలోకి పంపనున్న ఇస్రో. చిలకూరు గ్రామంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. హాజరైన మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. విధులలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రతిభ అవార్డులు. హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు 2025 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా, ప్రధాన కార్యదర్శి పనబాక హేమంత్, జయశేఖర్, దేవా, చిన్నాంకయ్య, గణేష్, శివ, బాబునాయుడు, రత్నకుమార్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. దాంట్లో ఈ అసోసియేషన్ ఏపీ జాక్ అఫిలియేట్, ఎందుకంటే మీరంతా ఏపీ జాక్ కదా. అదే మున్సిపాలిటీ వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 99 రాకెట్ ప్రయోగాలు చేసిన ఇస్రో 100వ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీ ఉదయం 6:23 శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి F-15 నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం ద్వారా NVS-2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. దట్టమైన పొగమంచు తిరుపతి జిల్లా కోట పట్టణాన్ని కమ్మేయడంతో వాహనదారులు, ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 దాటినా కూడా సూర్యుడు బయటకు రాకపోవడంతో ప్రజలు అగచాట్లు పడాల్సి వచ్చింది. ఎదురుగా 10 అడుగుల దూరంలో ఉన్నవి కూడా కనిపించినంతగా పొగమంచు కమ్మేసింది. దీంతో వాహన చోదకులు లైట్లు, ఇండికేటర్లు వేసుకుని మరీ ప్రయాణం సాగించారు. చెట్ల ఆకులపై, కొమ్మలపై నుంచి మంచు బిందువులు పడ్డట్టుగా రాలాయి. పొగమంచు వేకువజాము నుండే క్రమేణా పెరగడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. ప్రయాణుల వాహన చోదకులపై పొగమంచు నీటి బిందువులు మీద పడడంతో తడిసి ముద్దయ్యారు.
ఇక్కడ రావు నువ్వు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిలకూరు గ్రామంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ శేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని, ఎన్నికల్లో గెలిస్తే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్లో జరిగిన సమావేశంలో చేతులెత్తేశారని, దానికి నిదర్శనం ఆ సమావేశంలో ఆయన వ్యాఖ్యలేనని వారు తెలియజేశారు. ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆనవాయితీగా మారిందని, ఈ విషయం తెలియక పాపం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని, త్వరలోనే ముఖ్యమంత్రి సూపర్ 6 పథకాల విషయంలో చేతులెత్తేసిన విషయం వారికి కూడా అర్థమవుతుందని వారు తెలియజేశారు. సూపర్ 6 కాస్త అవుట్గా ప్రకటించడం జరిగింది. మొన్న జరిగినటువంటి 23వ తేదీ లోకేష్ గారి బర్త్డే రోజు పెళ్లకూరు మండల నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మండలంలోనే పోరుబాట మీద కావచ్చు, అట్లాగే బెల్ట్ షాపుల మీద కావచ్చు, మా నాయకుల గురించి కావచ్చు మాట్లాడడం, విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక నాయకుడు చెప్తాడు సూపర్ 6 ఎక్కడ అని మహిళలు ఫ్లెక్సీ పెట్టుకొని తిరిగితే ఆ ఫ్లెక్సీని ఎదుర్కొని చించేస్తామంటారు. అయా సూపర్ 6 ప్రకటించిన రూపకర్త మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టే ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాం. అందువల్ల మీరు చించేదలుచుకుంటే చించేస్తే ఎవరు ఫోటో చించేస్తారు? చంద్రబాబు నాయుడు గారి ఫోటో చించేస్తారు. అంతేగాని మేమెక్కడా ఆయన అగౌరవపరచలేదు. ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మేమెక్కడా దిష్టి బొమ్మలు తగలబెట్టడం కానీ ఆయన ఫోటోను అగౌరవపరచడం కానీ చేయలేదు. గౌరవంగా ఆయన ఫోటో వేసుకొని సూపర్ 6 ఎప్పుడు అనే దానితో మహిళలు తిరుగుతున్నారు. ఇంకొక నాయకుడు మాట్లాడతారు అసలు అభివృద్ధే జరగలేదని అంటాడు. అభివృద్ధి ఎందుకు జరగలేదు? 2 సంవత్సరాల కరోనా టైం తీసేయంగా 14 పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, ఒక ఎయిర్పోర్టు, 10,000 పైగా సచివాలయాలు, 10,000 పైగా ఆర్బీకేలు, 15,000 పైగా క్లినిక్లు, ఇవన్నీ కాకుండా సిమెంట్ రోడ్లు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఇంకొక నాయకుడికి తెలియపరుస్తున్నాం. అయా తెలుగుదేశం పార్టీ మా పెళ్లకూరు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఒక మాజీ నాయకుడు మాట్లాడతాడు చాలా ఎటకారంగా. ఒక జడ్పీటీసీ సభ్యురాలైన ప్రిస్కిలా మేడం గారి పేరు చెప్పడానికి ఆయన 3 సార్లు తరబడతా ఎక్కిలి చేష్టలతో మాట్లాడుతున్నావు. నువ్వు ఒకటి తెలుసుకో, నీకెవరూ ఫోన్లు చేయలేదు. నువ్వే నాకు ఫోన్ చేసి 1.5 నెల ముందు వాటర్ స్కీమ్లో నీకు సత్యరాజు గొడవ వస్తే ఆ స్కీమ్లో నన్ను అర్జీ పెట్టమని చెప్తావు. అంటే తెలుగుదేశంలో ఉంటూ కూడా మీ తెలుగుదేశం నాయకుల మీద నన్ను అర్జీ పెట్టమని చెప్పి ఫోన్ చేసిన నాయకుడు నువ్వు. మళ్ళీ నువ్వు మా నాయకుల్ని విమర్శిస్తావా? అదేవిధంగా ఇంకోటి చెప్తున్నా నీకు, మా ఊరి రిక్షా బొమ్మాలని నిర్మించడానికి రాయిదోలిన నాయకుడు నువ్వు కాదా? నువ్వు చేసావా లేదా? ఇంకొక నాయకుడు అంటాడు రేపు మీరందరూ కాదు పోరుబాటు ఎందుకమ్మా నీకు అని అంటాడు. అవునయ్యా మేము పోరుబాటు చేస్తున్నాం. ఒకవేళ మా ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఉండి మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మరి ప్రతిపక్షంలో ఉండి మీరు చెయ్యాలి కదా. ఆ రోజు మీరు ఫెయిల్ అయ్యారు. మరి ఈరోజు బెల్ట్ అమ్ముతున్నది మీరే కదా. కాదు అనుకుంటే ఈ తెలుగుదేశం నాయకులకి పెళ్లకూరు మండలంలో 2 షాపులు ఉన్నాయి, చెంబేడు, పెళ్లకూరు. ఈ 2 షాపులు మీ చేతుల్లోనే ఉన్నాయి. రండి, బయటికి రండి. మేము మహిళా పోరు ఆపేస్తాం. ఎప్పుడు ఆపుతాం? మీరు దేవుడి ముందుకు వచ్చి మేము బెల్ట్ షాపులు వేయము, ఇప్పుడు వేయట్లేదు, ఇకపై బెల్ట్ షాపులు జరగకుండా మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా వ్యవహరిస్తాము, అందుకనేసి దేవుడి ముందు ప్రమాణం చేసి మీరు వచ్చి కానీ చెప్తే శుద్ధంగా రేపటి నుంచి రేపు నెలలో జరగబోయే మహిళా పోరు బాట, బెల్ట్ షాపుల బాట ఆపేసుకుంటాం. జనవరి 26వ తేదీన జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లాలో తమ విధులలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ అవార్డులను తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అందజేశారు. ఈ అవార్డులు నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్ర, నాయుడుపేట మండల సర్వేయర్ చరణ్ అందుకున్నారు. ఈ అవార్డులు అందుకున్న నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్రకు, మండల సర్వేయర్ చరణ్ కు పలువురు అధికారులు అభినందనలు తెలియజేశారు. తర్వాత సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్
సిహెచ్ సుబ్బరాయుడు, క్లాప్స్ కొట్టు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సిహెచ్ సుబ్బరాయుడు, ఎస్ చంద్రిక, బి చరిష్మా, బి చరణ్, సి చంద్రశేఖర్. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ అన్నపూర్ణారావు పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హెల్త్ పెన్షన్స్ పై సర్వే చేపట్టారు. అందులో భాగంగా దుగరాజుపట్నం, కల్లూరు, కొండాపురం, నెల్లిపూడి, వాకాడ్లో డాక్టర్స్ బృందం డాక్టర్ మాధవరెడ్డి, డాక్టర్ సలావుద్దీన్, డాక్టర్ దీప్తి ఎన్టీఆర్ హెల్త్ పెన్షన్ 15,000 రూపాయలు పొందుతున్న 12 మంది పెన్షన్దారులను వారి ఇంటి వద్దకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ అన్నపూర్ణారావు మాట్లాడుతూ హెల్త్ పెన్షన్స్ పొందుతున్న పెన్షన్దారులను డాక్టర్ బృందం ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారిని గుర్తించారని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్స్ బృందం మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ బెటెండెన్ పెన్షన్స్ సంబంధించిన వెరిఫికేషన్కి డాక్టర్ స్కీమ్ని మన వాకాడ్ మండలానికి పంపించడం జరిగింది. వాకాడ్ మండలంలో మొత్తం 12 బెటెండెన్స్ కేసులు ఉన్నాయి. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే వీళ్ళందరినీ డోర్ టు డోర్ పరిశీలించి నిజంగా వాళ్ళు కానీ ఎలిజిబుల్ అయితే వాళ్ళని వెరిఫికేషన్ చేసి మెడికల్ నామ్స్ ప్రకారం వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయమని కలెక్టర్ మన డాక్టర్స్ బృందాన్ని పంపించారు. ఇందులో భాగంగా మనకి దుగరాజపట్నంలో 2 ఉన్నాయి, కల్లూరులో 2 ఉన్నాయి, కొండాపురం 1, వాకాడు 2లో 3 ఉన్నాయి, తర్వాత నెల్లిపూడి, వాకాడు 1లో 1 లెక్కన ఉన్నాయి. మొత్తం 12 పెన్షన్స్ ఉన్నాయి. దాన్ని మనకి 3 డాక్టర్స్ స్పెషలిస్ట్ని కలెక్టర్ గారు పంపించడం జరిగింది. వారు వెళ్ళి ప్రతి ఇంటికి సర్వే చేసి సమగ్రమైనటువంటి పరిశీలన చేసి రిపోర్ట్స్ తయారు చేస్తున్నారు. అది తదుపరి కలెక్టర్ గారికి రివ్యూ చేస్తారు. ఈ టీంలో 3 డాక్టర్స్, 1 టెక్నికల్ అసిస్టెంట్, 4 ఉన్నారు ఈ టీమ్స్లో. ఆల్రెడీ నిన్నటి నుంచి డాక్టర్స్ బృందం అంతా విలేజెస్లో ప్రతి ఇల్లు తిరిగి ఎవరైతే బెటర్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని పర్సనల్గా పరిశీలించి రిపోర్ట్స్ సిద్ధం చేశారు. కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. వైసీపీ అరాచక పాలనపై సమరసింహం పూరించి మంత్రి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మకమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ అన్నారు. పట్టణంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువగళం పేరుతో లోకేష్ 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3,132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు యువగళం తోడ్పాటును అందించిందన్నారు. వైసీపీ అరాచకాన్ని ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ హామీలను నెరవేర్చుతూ యువతకు అండగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో నెలపల్లి భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు రాజు, బిల్లు చెంచురామయ్య, అబ్దుల్ రహీం, వాటంబేడు శివకుమార్, చంద్రమౌళి, పుట్టి వెంకటేశ్వర్లు, జనార్దన్ రెడ్డి, సునీల్, రవీంద్రారెడ్డి, ఇస్రాయల్ కుమార్, శ్రీనివాసులు, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని నానా రకాలుగా హింసలు పెట్టడం మొదలు పెట్టారు. మనం తమాషాగా చెప్పుకుంటాం, పులికేసి 23వ పులికేసి 22వ పులికేసి అని చెప్పాను. ఆ విధంగా ఆ రాష్ట్రానికి 2019లో ఒక పులికేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ఛార్జీల్ని 10 సార్లుగా ఈ రాష్ట్రంలో పెంచి ప్రజల మీద మోయలేని భారాన్ని మోపడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ చూసినా అరాచకం, అన్యాయం, దౌర్జన్యం, మహిళల పైన లైంగిక వేధింపులు, మహిళల్ని మానభంగాలు చేసి హత్యలు చేయడం, ఇవి ఒక పరంపరలాగా ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నాయి. వారి యొక్క అరాచకాలకి అడ్డు ఆపు లేకుండా పోయింది. రాజకీయ పార్టీ నాయకులు కనీసం నిరసన తెలిపరాగానే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. నిరుద్యోగులకి కనీసం ఉద్యోగ భద్రత, మినిమం వాళ్ళకి ఉద్యోగాలు కల్పించలేని దుస్థితిలో ఆ రోజు ఆ ప్రభుత్వం ఉంది. దీని అంతటికి చెల్లించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రులు అప్పుడు, అదేవిధంగా లోకేష్ బాబు గారు మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో చర్చించి ప్రజల్లో చైతన్యం తీసుకురావని చెప్పి ఒక లక్ష్యంతో ఆయన 2023 జనవరి 27వ తేదీ కుప్పంలోని శ్రీ వరదరాజ స్వామి దేవస్థానం వద్ద నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. అయితే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా 1-2 సమయాల్లో తారక రామారావు గారు చనిపోయినప్పుడు, లేకపోతే కొన్ని 1-2 ఇష్యూస్ లో తప్ప ఎప్పుడు కూడా ఆ పాదయాత్రని ఆపలేదు. పాదయాత్ర కంటిన్యూ చేయడం జరిగింది.
అయితే సుమారుగా 97 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా సహకరించి ఆయనకి సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఆయనకి రాజమార్గం ఏర్పాటు చేస్తే కనీసం కృతజ్ఞత లేకుండా మా లోకేష్ బాబు పాదయాత్ర మొదలు పెడితే అడుగు అడుగున అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన ముందు పోతున్నటువంటి వాహనాల్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం, ఆయన పాదయాత్ర చేస్తుంటే మైక్ పర్మిషన్ లేదని చెప్పి ఎక్కడా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెట్టనీయకుండా మైక్ పెరుక్కోవడం, కనీసం మైక్ లేదు కదా మేము స్టూల్ ఎక్కి మాట్లాడదామంటే స్టూల్ ఎక్కితే ఆ స్టూల్ పెరుకునే దుర్మార్గమైన చర్యల్ని ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా గంటకి ఒక కేసు నమోదు చేసి స్థానికంగా ఉన్న క్యాడర్ ని భయభ్రాంతం చేసే ప్రయత్నం ఆ రోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. అయితే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా 97 నియోజకవర్గాల్లో 232 మండలాల్లో 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసి చివరిగా విజయనగరం దగ్గర ఆయన యొక్క ముగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది పాదయాత్ర ఎందుకు చేశారంటే ప్రజల్లో చైతన్యం రావాలా, ప్రజల్లో ధైర్యం రావాలా, మీకు మేమున్నాము, మీ అంట మేమున్నాము, మీరు అధైర్యపడవద్దు, ఈ ప్రభుత్వాన్ని మట్టి కనిపిస్తామని చెప్పి ప్రజలకి ధైర్యం తెలిపే కార్యక్రమంలో భాగంగా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో వాలంటీర్గా పనిచేసిన వాళ్ళని రాజమండ్రి పోయిన తర్వాత అన్యాయంగా కేసులు పెట్టి నెలల కాలాల పాటు జైల్లో ఉంచడం జరిగింది. ఏ సంబంధం వాళ్లే కవింపు చేస్తారు, వాళ్లే కేసులు పెడతారు, పోలీసులు అడ్డం పెట్టుకుని మా యువగలం వాలంటీర్ని జైలుకు పంపించారు. అయినా గాని మొక్కవని ధైర్యంతో మన పాదయాత్రని లోకేష్ బాబు గారు పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రజలకు కూడా లోకేష్ బాబు స్ఫూర్తిగా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట ఎగరేసి 264 సీట్లు తెలుగుదేశం కూటమికి ప్రజలు ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రాత్మకం. దీంట్లో మన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారని లోకేష్ బాబు గారని చెప్పింది ఏంటంటే మా ప్రభుత్వం వస్తే మేము సుమారుగా 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మనంతా చూసాం. ఇటీవల పోయిన వారం అంతా కూడా లోకేష్ బాబు అయితేమి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేమి ఇద్దరు కూడా 0- డిగ్రీస్ లో ఉన్నటువంటి దావోస్ లో మనందరూ గుర్తుంది. పోయినసారి ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో, ఆయన దావోస్ ఎందుకు వెళ్ళలేదు మీరంటే ఆడ -0 డిగ్రీస్ ఉంటుంది, -డిగ్రీస్ లో ఉంటుంది, అక్కడ గడ్డగట్టిపోద్ది, అందుకని మేము దావోస్ వెళ్ళలేదు అని చెప్పని మన ముందు చెప్పడం మనం చూసాం. అయితే 75 సంవత్సరాల పైచులుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు -డిగ్రీలో పైన కనీసం చలిపోటు కూడా లేకుండా అక్కడ పర్యటన చేసి అక్కడున్న పారిశ్రామికులు అందరినీ కూడా కన్విన్స్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తాం, మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీ పెట్టుబడులకు భద్రత మాది అని చెప్పని వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఈ రాష్ట్రానికి తీసుకురావడంలో సఫలీకృతమైనారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువగళం పాదయాత్రను యువ నాయకులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి ఎవరికంటే వారికి ఒక సమన్వయకర్తగా ఉంటూ పార్టీకి సంక్షేమ నిధులు ఏర్పాటు చేసినటువంటి యువగళాన్ని భరోసా ఇస్తూ చేపట్టిన పాదయాత్ర యువగళం పాదయాత్ర. ఈరోజు ఆ యువగళం పాదయాత్రని చేపట్టి అక్కడ యొక్క ప్రతి నియోజకవర్గాన్ని 97 నియోజకవర్గాలు 11 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి 97 నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని కారకులైనటువంటి లోకేష్ బాబు గారిని అభినందిస్తూ ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా ఆయన మీద ఇన్ని కేసులు పెట్టుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా ఆయనతో ఉన్న యువగళం దళాన్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా
మొక్కుపోయిన ధైర్యంతో ముందుకు పోయారు. కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా ఏమైతే అవుతుందని చేసినటువంటి పాదయాత్ర మొత్తం 2097 గ్రామాల మీదుగా 226 రోజులు 3132 కిలోమీటర్ల వరకు యువగణ పాదయాత్రను సాగించి ప్రజల్ని చైతన్యవంతులు చేయడం జరిగింది. ఆ రోజు 2019 నుంచి 24 వరకు అధికారాన్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతి అక్రమ అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలని అగచాట్లు పాలు చేస్తున్నప్పుడు ముందుకొచ్చింది యువగణం నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారిని తెలియజేస్తూ ఆయన చేసిన పాదయాత్రలో ప్రజలందరూ ఆయన ఏమేమి హామీలు ఇచ్చాడు, ఏ నియోజకవర్గాలు ఏం చెప్పాడు, ఆ యొక్క హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు సూపర్ 6 కార్యక్రమం తీసుకున్న ఆ రోజు ఏదైతే మనం యువగణం పాదయాత్రలో చెప్పామో వాటన్నిటిలో కూడా దీని ద్వారా ఫుల్ఫిల్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి పని చేయాలంటే మన యొక్క ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు లేనప్పుడు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా సంపదను సృష్టించాలని ఆలోచించి ఏమీ సంపద లేనప్పటికీ అప్పుల్లో ఉన్న 10,000 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోవాలని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మనం ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలంటే సంపద సృష్టించాలని ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ యొక్క విధానంలోనే గతంలో 19 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఐటీ మంత్రి గురునాథం గారు కావచ్చు, వాళ్ళు దావోస్ పర్యటనకి వెళ్ళాలంటే చాలా చలిగొంది ఆడపోతే మేము చనిపోతాము, మేము ఇబ్బందులు పాలవుతామని దావోస్కి సెలవు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసింది. అటువంటి దావోస్లో 75 సంవత్సరాలు పైబడి వయసు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా భరత్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా కలిసి దావోస్కి వెళ్ళడం, అక్కడ జరిగినటువంటి సమావేశంలో ఇతర దేశస్తులందరితో కూడా ఆ దావోస్లో ప్రతి ఇండస్ట్రియలిస్ట్తో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా టాటా కన్సల్ట్ అయినటువంటి చంద్రశేఖర్ గారిని కూడా మా యొక్క అమరావతి, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడం, దాన్ని కూడా అంగీకరించడం. బిల్ క్లింటన్ గారిని కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్కి బిల్ క్లింటన్ని ఆహ్వానించడం, మాదాపూర్లో హైటెక్ సిటీని ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రాల అన్నింటిలో కూడా అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం 7వ రాష్ట్రం ఉందంటే దానికి కారణం మన జాతీయ నాయకులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అదే ఆలోచనతో 2047 విజన్ తీసుకొచ్చి ఆ విజన్తో ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపగలమని ఆలోచించి ముందుకెళ్తున్నారనే విషయం తెలియజేస్తుంది. ఈరోజు 8 లక్షల పెట్టుబడుల్ని తీసుకురావాలి, అదేవిధంగా 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి దావోస్ యొక్క పర్యటనలో విజయవంతంగా సాధించిన మన నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, భారత్ గారికి, గూడూరు నియోజకవర్గం తరఫున వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సూచన మేరకు ఈరోజు పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాము. దాని ముఖ్య కారణం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు, రాజకాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాడిపోతుంటే, ముఖ్యంగా ఆ కార్యకర్తలు కూడా వాళ్ళ కేసులు పెట్టి, అన్యాయం కేసులు పెట్టి వాళ్ళు వేధిస్తుంటే మన యువ నాయకుడు లోకేష్ గారు 2023లో ఈరోజు ఇదే రోజు యువగణం అనే పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రలో అందరికీ భరోసా ఇస్తూ మేము వస్తాము, మీ అందరికీ న్యాయం చేస్తాను, మీరు భయపడే అవసరం లేదు అనే ఉద్దేశంతో ముందుకు సాగటం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన
ఐటీ మంత్రిగా పనిచేస్తూ విశాఖపట్నానికి ఎన్నో ఐటీ కంపెనీలు తేవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. గతంలో కూడా ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్కి ఐటీ తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాన్ని ఒక పటంలో నిలబెట్టిన గనులు చంద్రబాబు నాయుడు. తండ్రికి తగ్గ తనయులుగా ఈయన కూడా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీ స్థాపించి నిరుద్యోగుల నిర్మూలన కోసం పాటుపడుతున్న ఆయనకి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అరాచక పరిపాలనకి లోకేష్ బాబు పాదయాత్ర స్టార్ట్ చేశాడు. రిపబ్లిక్ డే రోజు ఆ పాదయాత్ర అంచెలంచెలుగా పాదయాత్ర చేయాలంటే కూడా పోలీసులు అడ్డం పెట్టి జనాలు అడ్డం పెట్టి గందరగోళ పరిస్థితి ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసింది. దుర్మార్గమైన పరిపాలనలో లెక్క చేయకుండా యువ నాయకుడు 3,000 కిలోమీటర్ల పాదయాత్ర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టరేట్ కార్యాలయంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2025 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. హాజరైన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా. ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి F-15 ను నింగిలోకి పంపనున్న ఇస్రో. చిలకూరు గ్రామంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. హాజరైన మాజీ ఎన్టీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. విధులలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రతిభా అవార్డులు. హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ BCN న్యూస్.